నాకు తెలిసి వాట్సాప్ గ్రూపులో చూశాను ఉదయం, మీరు కూడా ఉన్నట్టున్నారు వాట్సాప్ గ్రూప్లో. సో ఏంది మేము అడగనివన్నీ ఇస్తున్నారు కానీ అడగని ఇవన్నీ ఇదెందుకు అని అంటారు. ఈ ప్రమాద బీమా ఇవన్నీ ఎందుకు, డిఎల్ కదా కావాల్సింది. ఈ చర్చ ప్రారంభమైనప్పుడే మిత్రుడు శరత్ గారు అనుకుంటాను, నేను సరిగా విన్నానా లేకుంటే తప్పుగా విన్నా తెలియదు కానీ, ఎంప్లాయీస్ కి ఏమున్నది బాగానే ఉన్నది కదా, అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. సంఘటిత కార్మిక వర్గం దాదాపుగా 87% మించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. తక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నటువంటిది సంఘటితమైనటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇవన్నీ మనం పుస్తకాల్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. ఇదంతా ఒకటైతే దీనిలో ఇప్పుడు ఉదాహరణ నేను తీసుకుంటే, నేను చాలా బలవంతంగా నా యొక్క కులవృత్తిని విడిచిపెట్టి నేను గవర్నమెంట్ తో వచ్చాను. నా కులవృత్తిలో ఉన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదించారు, 20 బంగాలు కట్టుకున్నారు. కనుక దీనికి రావడంలో ఎంత శ్రమ పడ్డం, ఈ రావడం అనేటువంటిది ఉద్యోగం ఉచితంగా వచ్చిందా, ఆ రోజునటువంటి నియమ నిబంధనల మేరకే మాకు ఉద్యోగం వచ్చిందా, వేతనాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి దాన్ని పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఎంప్లాయీకి ఇస్తున్నటువంటి దాన్ని అధిక వేతనాలు అనవసర వేతనాలు అనే రీతిలో మాట్లాడితే ఉత్తగా ఇచ్చింది కాదు. ఇప్పుడు నేను ఒక ర్యాంకర్ గా నేను ఉద్యోగం సంపాదించుకున్నా, నాకు గతంలో ఈ ఉద్యోగం నేను కూడా బలవంతంగానే, అంటే లాస్ట్ ఆప్షన్ కింద 45 రోజులు టైం ఇస్తే 44 రోజుల నుంచి చేయలేను. ఇదే తర్వాత ఇష్టపడి నేను ఉద్యోగం చేస్తున్నా. కానీ దీనిలో వేతనాల మీద మాట్లాడడం, లేకపోతే అసంఘటిత కార్మిక రంగాలకు వేతనాలకు సంబంధించి సంఘటితంగా ఉన్నటువంటి శరత్ గారు నాకు తెలిసిందంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు అని అన్నారు. ఏమన్నారంటే ఉచితాలు అన్నారు. ఉచితాల మీద ఒక చలం గారు ఒక సందర్భంలో ఒకటి అన్నారు, భగవంతుడు కూర్చున్నారు అంటే దేవుడు లేడు లేడు అనేటువంటి చలమే చివరికి ఏమన్నాడంటే, ఆ దేవుడు లేడనే వాడు అనే మాట నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక తల్లి తన ఎడుస్తున్న పాపకు నేను ఎందుకు పాలు ఇవ్వాలని, ఒక నది తను సముద్రంలో ఎందుకు కలవాలని అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమన్నా లాస్ట్ ఏమంటాడంటే, ఓ దేవా నన్ను కష్టాల నుండి రక్షకుని ప్రార్థింపనివ్వకు, నన్ను కష్టాలను ఎదుర్కొనే శక్తిని మరి ప్రార్థింపని. ఇవాళ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ, ఇవాళ రాజకీయ ఉపన్యాసం కాదు కానీ ఇవాళ విమర్శిస్తున్నటువంటి పార్టీలు కూడా ఇవాళ అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొన్నటిదాకా విమర్శించి కూడా వాళ్ళు చేస్తున్నది కూడా ఉచితాలకే అవుతుంది. ఉచితాల మీద ఎవరు మాట్లాడాలి అంటే, ఉచితాలు మాకు ఎంప్లాయీస్ మాకు జీతం వస్తలేదని ఉచితాలుగా మేము మాట్లాడాం కాదు. వాళ్ళ ప్రభుత్వం అంటే 3 కాదు 4 శాఖలు ఉంటాయి. కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, తర్వాత శాసన నిర్మాణ శాఖతో పాటు వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్ గా పత్రికా రంగం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే 3 కాదు 4 కాదు 4వ కాలం లేదు. ఇలా పత్రికా రంగంలో మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇవాళ విస్తృతంగా తీసుకొని పోతున్నారు. ఈ తీసుకుపోతున్నది ఇంకా బహుళ విస్తృతంగా తీసుకుపోవడం ద్వారా ఇవాళ ప్రముఖమైనటువంటి పాత్ర. వాళ్ళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీకి ప్రతిపక్షంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడేదే ఫోర్త్ ఎస్టేట్ పత్రికా రంగం, ఇవాళ మీడియా రంగం జరుగుతున్నటువంటి. అంతేగాని మీరు మేం చేయాలంటారు కానీ మీరు రేజ్ చేయరు, లాస్ అవుతుంది మీరు కదా. ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? ఉచితాలు వర్తింపంది ఎవరికి? ఉద్యోగులకి కదా. మిగతా అందరికి వర్తిస్తారు ఉచితాలు. మీకు రుణమాఫీ అయిందా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాలే కదా. కాలే కదా. రేషన్ కార్డు వస్తుందా? తెల్ల రేషన్ కార్డు 25,000 జీతం ఉన్నా వస్తుందా? రాదు కదా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా రాదు కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా రాదు కదా. కళ్యాణ్ లక్ష్మి వస్తుందా? షాదీ ముబారక్ కోట్ల రూపాయలు ఉన్నాడు, ₹1,00,000 కట్నం ఇచ్చి ₹1,00,000 షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి తీసుకుంటాడు కదా. ఉద్యోగులకి మాత్రమే రాదు. ఎవరు కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా రాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా రాదు. ఎందుకంటే జీతం ఆ లిమిట్ దాటుతుంది కాబట్టి రాదు. సో ఎఫెక్టెడ్ పార్టీ మీరైనప్పుడు మీరు రేజ్ చేస్తే మేమన్నా ఉంటుంది. లేకపోతే ఇదేమనుకుంటారంటే భరత్ సొంత కవిత్వం, ఆయనకు ఉచితాలు నచ్చవు కాబట్టి ఆయన ఒక్కడు మాట్లాడుతున్నాం అనుకుంటారు. నేను చెప్తున్నది ఏమన్నానంటే, ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటంటే, ₹10 టికెట్ ను ఉచితంగా ఇచ్చే కన్నా ఆ ₹10 కొనుగోలు శక్తిని పెంచే రీతి లోపల ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలకు ముందు పోవాలి. రెండోది వల్ల ప్రధానంగా చర్చ ఏదైతే ఎడ్యుకాట్స్ మీద జరుగుతుందో, ఇవాళ ఉన్నటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎంఓఈ మీద జరుగుతుందో దాని మీద చాలా క్లారిటీగా, మిగతా వాటికి ఉచితాలకు దిగి పొందడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 బ్యాంకులకు ఇస్తలేదు, లేకుంటే ఎంప్లాయీ ₹1 ప్రభుత్వానికి ఇస్తలేదు, బ్యాంకులకు ఇస్తలేదు. ఇట్లా పోయేది ఏమున్నది? మీరన్నా షాదీ ముబారక్ కానీ, మీరు అన్నటువంటి ఉచితాలకు సంబంధించి గ్యాస్ కానీ, ఇవాళ టికెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఉచితాలకు సంబంధించి మాట్లాడుతాం. దాని గురించి లింక్ లేదు. ఇవాళ ప్రభుత్వము ₹1 బ్యాంకులకు ఇస్తలేదు, లేకుంటే ఉద్యోగి ₹1 బ్యాంకులకు ఇస్తలేరు. కానీ ప్రభుత్వం ఇది కొత్తగా వచ్చింది ఏం లేదు. ఆల్రెడీ ఇవన్నీ
శాలరీ అకౌంట్స్ కింద ఉన్నటువంటివే, కానీ సరి అయినటువంటి ఉపయోగం తీసుకుంటలేం. శాలరీ మంచిదే, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఇవ్వడం మంచిదే. ఏ రాష్ట్రం ఎంత ఇస్తుందని నాకు మనోహర్ రావు గారు డీటెయిల్స్ పంపించారు. యాక్సిడెంటల్ డెత్, న్యాచురల్ డెత్ సంబంధించి కూడా ఇచ్చారు డీటెయిల్స్. అది కూడా ఇవ్వాలి. న్యాచురల్ డెత్ కూడా 5 lakhs to 10 lakhs వస్తుంది, అది కూడా ఇవ్వాల్సిందే. అప్పుడు ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఇంకా దీనిలో ఏమన్నా అంటే తల్లిదండ్రులు పిల్లలు చదువుతుంటే కూడా పిల్లలు కూడా 5 లక్షల నుంచి 6 లక్షలకు వచ్చే దాని ఇన్సూరెన్స్ దీనిలో కూడా ఉంది, అంటే యాక్సిడెంటల్ డెత్ లో కూడా. అంటే ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి ఉత్తర్వులను మనం అమలు పరచుకోలేదు. చాలా మంది మా వాట్సాప్ లో మీరందరూ చూసాం పొద్దు నుంచి, ఇదంతా ఏ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వం మళ్ళీ చేసేది ఏమున్నది అంటే గత ప్రభుత్వం చేయలేదు, మనము చేసుకోలేదు. ఈ యొక్క ప్రభుత్వం ఒక పెద్ద మనిషిగా ఒప్పందం చేసి ఒక విస్తృత ప్రచారం చేసి అవకాశం ఉంది, మేమంతా ఒప్పందం చేసుకుంటాం, 16 బ్యాంకులతో మాట్లాడినాం, ఏమన్నా అయితే అంటే చనిపోతే. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం కొద్దిమంది ఇంకో వర్షన్ ఏంటంటే ఉద్యోగులు ఏం చేసినా సాటిస్ఫై గారు, ఎంత చేసినా సాటిస్ఫై గారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను ఏం చేసినా చేంజ్ కోరుకుంటారు గవర్నమెంట్ లో. కేసీఆర్ అప్పుడు 43% PRC ఇస్తే దేవిప్రసాద్ ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిచ్చారు, అందుకని ఆయన కోపం వచ్చి ఆ తర్వాత నుంచి పెద్దగా ఉద్యోగులు పట్టించుకోలేదు. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. 43% PRC ఇస్తే నెలకే ఓడిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో, ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ యొక్క పిఆర్సీ ఇటువంటి లేకున్నట్టయితే దానికే ప్రభావం అవుతుండదు. చాలా అంశాలు దానికి అల్లుకొని ఉంటాయి కనుక ఒకే అంశం మీద ఎన్నికలు అనేటువంటిది పో. ఇక్కడ కూడా ఏమంటామంటే ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన దానికి మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాము, మేము పోయి దానిలో పార్టిసిపేట్ చేశాం. కనుక మేము దానికి అసంతృప్తితో కూడా లేము. ఎందుకోసం లేకుంటే ఇవాళ మీరు అన్నారు ఆ వాట్సాప్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా, ఇది ఏమవసరము, ఖర్చులోనికి ఏమవసరము, ఇవి బతుకున్నప్పుడు అరే అవన్నీ నడుస్తున్నాయి, అవన్నీ ఉద్యోగం నడుస్తున్నాయి, ఒక రిప్రజెంటేషన్ నడుస్తుంది, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా అవన్నీ చర్యలు తీసుకుంటున్నాము. ఇది అదనంగా ఇది బ్యాంకులు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక విధానాన్ని ఒక స్టీమ్లైజ్ చేస్తూ ఎవరికైనా నిజంగానే ఇబ్బంది వచ్చిన ఇవాళ నేను చెప్తున్నానండి, నాకు ఎల్ఐసి కానీ ముందు ఏం చేసుకున్నా అంటే నేను చనిపోతే నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను, ఏదైతే నాకు 30 లక్షలు రావాలని. ఎందుకు చేసుకున్నానంటే ప్రమాదవశాత్తు కనుక నేను ఏమైనా జరిగితే నా కుటుంబానికి ఏమైనా కావాలని. కనుక ఇవన్నీ చనిపోవాలని కోరుకోరు. నేను పైసలు పెట్టి దానిలో ఇన్సూరెన్స్ చేసుకొని నేను చనిపోతాను ఇన్సూరెన్స్ చేసుకుంటాను దాన్ని. కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఎవరికైనా ఉండాలి. మరి ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు ఆల్రెడీ మన బ్యాంకుల్లో ఏ బ్యాంకులో చూసినా కూడా ఒక శాలరీ అకౌంట్, గవర్నమెంట్ శాలరీ అకౌంట్ కు ఖచ్చితంగా 3 మాసాలు రెగ్యులర్ గా పడితే దాని కార్డ్స్ ఉన్నాయండి, దాని సిల్వర్ కార్డ్ అని, గోల్డ్ కార్డ్ అని, డైమండ్ కార్డ్ అని, ఆ రకమైనటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మనం దానికి శాలరీ అకౌంట్ కు మారాలి, రెగ్యులర్ గా శాలరీ ఉండాలి, ఒక డెబిట్ కార్డు ఉండాలి, ఆ తర్వాత మనం దానికి ఒక నామినీ ఉండాలి, చనిపోయిన తర్వాత దానికి ఒక FIR ఉండాలి, చనిపోయిన తర్వాత ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలి. ఇవన్నీ స్కీమ్ లైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. కనుక ఇవాళ ప్రభుత్వమే కూర్చుంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పే రకంగా ఒక ప్రచారం చేయడం, బ్యాంకులతో మాట్లాడడం, ప్రభుత్వం మళ్ళీ ఒక ఏదో ఉచితం. శరత్ గారు సార్ ఒక్క విషయం సార్,